హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మరో 4 రోజులు వర్షాలుంటాయని తెలిపింది ఐఎండీ. వాయుగుండం ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉత్తర తెలంగాణలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. అంచనాల కంటే 8 రోజుల ముందుగానే కేరళకు ఎంట్రీ ఇచ్చాయి. జూన్ మొదటి వారంలో తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఇక అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందన్నారు అధికారులు. ఈ నెల 27 బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ముందస్తుగానే 13వ తారీఖునే మనకి నైరుతి రుతుపవనాలు అనేవి తాకడం కూడా చూడొచ్చు. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే కేరళ తీరాన్ని కూడా ముందస్తుగా 8 రోజుల ముందస్తుగానే మనకి ఈ కేరళ భూభాగాన్ని కూడా నైరుతి రుతుపవనాలు అనేవి తాకాయి. తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రోగ్రెస్ కూడా చాలా చురుగ్గా వాతావరణ కండిషన్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఇవి చురుగ్గా కదలాడిక అనేది ఉత్తరం వైపు కదలాడడం అనేది కూడా చూడొచ్చు. ఉత్తర తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతుందన్నారు అధికారులు. వాయుగుండం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఉత్తర తెలంగాణలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మన ఉత్తర తెలంగాణ భాగం వైపు కదలాడడం వల్ల మనకి ఈరోజు మనకి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా జారీ చేయడం జరిగింది. సుమారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే భారీ వర్షాలు కూడా సుమారు ఒక 5 జిల్లాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. సాయంత్రం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు కమ్ముకుని చీకటి వాతావరణం ఏర్పడింది. పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నంలో భారీ వాన పడింది. ఖైరతాబాద్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్పేట్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట్, రాణిగంజ్, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి, మారేడుపల్లి పరిసర ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. పంజాగుట్టలో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఓల్డ్ సిటీ, అఫ్జల్గంజ్ ఏరియాల్లో చిరుజల్లులు కురిశాయి. దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కొత్తపేట్, చంపాపేట్ వైపు స్వల్ప వర్షం కురిసింది. సిటీ శివార్లలోనూ అక్కడక్కడ వర్షం కురిసింది. మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో జోరు వాన పడింది. పటాన్చెరు, రామచంద్రపురం, అమీన్పూర్, బిహెచ్ఈఎల్ ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. మేడ్చల్ జిల్లా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చిన్నపాటి వాన కురిసింది.